శ్రీ గురుభ్యో నమః. హరహర శంకర జయ జయశంకర. శ్రీ కంచికామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివార్ల పాద పద్మములకు నమస్కరిస్తూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో శ్రీ కంచికామకోటి పీఠం వారు విద్య, వైద్య, వేదం ఈ మూడు ప్రాంతాలలో వీటిల్లో ఎంతో కృషి చేస్తూ ఈనాటి ఈ విద్యార్థులను ముందుకు తీసుకువెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఇందులోనే భాగంగా మనకు ప్రస్తుతము ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అనేవి ప్రారంభించడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల గురించి, అసలు వాటి విధి విధానాల గురించి ఏంటి అన్నది మనకు ఇప్పుడు శ్రీమతి లక్ష్మీ మాందాత గారు మనకు తెలియజేస్తారు. అలానే ఈ ప్యానెల్లో మనకు లక్ష్మీ మాందాత గారు చీఫ్ కోఆర్డినేటర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకి గత 10 సంవత్సరాలుగా ఈ పాఠశాలలన్నీ నడుపుతున్నారు. అలానే ఇందులో మనకు శ్రీమతి లత గారు కూడా ఉన్నారు. వారు ఫినాన్సెస్ అండ్ అకౌంట్స్, అలానే అడ్మిషన్ ప్రాసెస్ ఇవన్నీ చూడడం జరుగుతోంది. సో ఇవాళ మనము ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలని, వీటి ప్రాసెస్ అలా ఎలా ఉంటుంది, వీటిలో మనం చేసే అంటే ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇవాళ లక్ష్మీ మాందాత గారు మనకు ఈ వీడియో ద్వారా అవన్నీ మనకు తెలియచేయడం జరుగుతుంది. సో ముందుగా లక్ష్మీ మాందాత గారికి నమస్కారం అండి. సో ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అంటే ఏంటి, అసలు ఈ పాఠశాలని ఎవరు నడుపుతున్నారు అన్నది అందరికీ తెలియచేయవలసిందిగా కోరుతుంది. జై జయశంకర్, హర శంకర, అందరికీ నమస్కారం. ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలస్ అన్నది మొదలవ్వడానికి మన హిస్టరీ ఆఫ్ కంచి కామకోటి పీఠం తీసుకుంటే, మన పరమాచార్య టైంలో కాలాన్ని బట్టి, అవసరాలని బట్టి వేద రక్షణ చేయడం కోసం అని చెప్పి వేద రక్షణ నిధి ట్రస్ట్ అని, వేదాలు చదివించడం కోసం అని చెప్పి ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఒక అబ్బాయినైనా మీరు వేదానికి పంపించండి అని, వేద పోషణ చేయడానికి, వేద రక్షణ చేయడానికి అప్పుడు ఆ కాలంలో కృషి చేయడం జరిగింది. క్రమేపీ కాలానుసారం ఇంగ్లీష్ చదువులు ఎక్కువ తీసుకుని ముందుకు వెళ్తున్న టైంలో కాలం మార్పిడి తర్వాత కన్వర్షన్స్ మొదలైన టైంలో మన మన జయేంద్ర సరస్వతి స్వామివారు ఆయన ముందుకొచ్చి, కాలానికి కావాల్సింది ఓన్లీ వేదాలు ఇస్తే వాళ్ళకి అర్థం కాక లేకపోతే డైవర్ట్ అవుతున్నారు, కన్వర్ట్ అవుతున్నారు అన్న దాంతో వేదాలని అర్థం చేసుకోవాలి, కొంత ఇంగ్లీష్ చదువు ఉండాలని శంకరా స్కూల్స్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ శంకరా స్కూల్స్ మొదలుపెట్టిన తర్వాత జనం దానికి ఆకర్షణ అయ్యి ఇంగ్లీష్ చదువులు, ఉద్యోగాలు అంటూ మళ్ళీ వేదాలని కూడా అర్థం చేసుకోకుండా వెళ్తున్న సమయంలో శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేద్దాము, వేదం తెలుసుకోవాలి, లేకపోతే పూర్తిగా కాకపోయినా బేసిక్ అయినా తెలుసుకోవాలి, తెలుసుకుంటూ ఇంగ్లీష్ చదువు కూడా ఉండాలి, ఈ రెండు ఉంటేనే లోకంలో మనం బతకగలుగుతాము అన్న దాని మీద కాన్సెప్ట్ తీసుకుని ఒక దేవాలయం, పూర్వం అంతా కూడా దేవాలయాలే మనకి ప్లేస్ ఆఫ్ అందరూ మీట్ అవ్వడం, కలవడం, ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడాలు, ఇవన్నీ కూడా ఒక దేవాలయం దగ్గర అయ్యేది ఒక గ్రామాల్లో. అలాంటిది అందరూ గ్రామాల నుంచి సిటీలకు వచ్చి, సిటీల నుంచి విదేశాలు వెళ్ళిపోతున్న టైంలో మళ్ళీ గ్రామ పురోహితుల్ని తయారు చేయాలి, గ్రామాల్లో లేకపోతే కన్వర్షన్స్ ఎక్కువ అక్కడి నుంచే మొదలవుతున్నాయి అన్న దాని మీద ఫోకస్ పెట్టుకుని, ఒక గ్రామానికి ఏం కావాలి, ఒక దేవాలయం, దేవాలయాలు ఉన్నాయి, వాటిని రక్షించడానికి కావాల్సింది ఒక పురోహితుడు. అందుకని స్మార్త పాఠశాల, ఇంటిగ్రేటెడ్ పాఠశాల. స్మార్త పాఠశాల అంటే ఏంటి? ఈ మగపిల్లల చదువులన్నిటికీ కూడా ఒక పక్కన ఇంగ్లీష్ చదువు, మెట్రికులేషన్ అవ్వనండి, లేకపోతే సిబిఎస్ఈ అవ్వనండి, లేకపోతే ఐసిఐసిఐ అవ్వనండి, లేకపోతే ఎన్ఐ సిస్టమ్ అవ్వనండి, ఏదో ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి నాలెడ్జ్ కోసం చదివిస్తూ, లోక జ్ఞానం కోసం అని, నాలెడ్జ్ కోసం అని, 10 మందితో మాట్లాడడానికి వాళ్ళకి అర్హత కోసం అని చెప్పి, అర్హత అంటే ఎలిజిబిలిటీ అన్నది కాదు, కమ్యూనికేషన్ వాళ్ళు చేయడానికి వీలుగా ఉండడం కోసం అని చెప్పి ఇంగ్లీష్ చదువుతో పాటు స్మార్థం అని, ఇంగ్లీష్ చదువుతో పాటు ఆగమం అని, అలాగే ఇంగ్లీష్ చదువుతో పాటు రామాయణం అని, ఇంగ్లీష్ చదువుతో పాటు సంగీతం అని, ఇంగ్లీష్ చదువుతో పాటు వేదం అని, అలా ప్రతి సబ్జెక్టు
శైవాగమం అవ్వనిండి, పాంచరాత్ర ఆగమం అవ్వనిండి, లేకపోతే వైఖానస ఆగమం అవ్వనిండి, ఏదైనా సరే ప్రతిదీ సబ్సెక్ట్ వాళ్ళ స్వశాఖ ఏదో ఆ స్వశాఖ వాళ్ళకి నేర్పిస్తూ ఇంగ్లీష్ చదువు ఇవ్వడం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మొత్తం అన్ని ప్రాంతీయాల్లోనూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెషలైజ్డ్ పెట్టడం జరిగింది. అన్నీ ఒక దగ్గర లేవు. సో అడ్మిషన్ కూడా మనకి ఎక్కడ మన స్వశాఖది ఉందో అక్కడికే మనం వెళ్ళాల్సి అవసరం ఉంటుంది. సో ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల గురించి మీరు చాలా చక్కగా వివరించారండి. అలానే ఇప్పుడు ఏ శాఖ వాళ్ళకి ఎక్కడ ఉంది అన్న వివరాలు మాకు తెలియజేస్తారు. అంటే డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు. డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏ శాఖ వాళ్ళకి ఎక్కడ ఉంది అన్నది వస్తేనమ్మా, ఫస్ట్ వైఖానస ఆగమ పాఠశాల అన్నది చెన్నైలో ఉంది. ఆవిడి అన్న ఊళ్ళో ఉంది. అది జయగోపాల్ గరుడియా అన్నది ఒక స్కూల్ ఉంది, సిబిఎస్ఈ స్కూల్లో, దాని లోపలే ఉంది. ఇప్పుడు ముందర దీనికన్నా ముందర ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 3 రకాలు ఉన్నాయి. ఒకటి స్కూల్కి వెళ్ళి చదువుకుని వచ్చేది. ఇప్పుడు నేను చెప్పిన ఆవిడి పాఠశాల, వైఖానస ఆగమ పాఠశాల, వాళ్ళు రెగ్యులర్ స్కూల్కి వెళ్తారు. అందరి పిల్లల్లాగా స్కూల్కి వెళ్ళి వచ్చి పొద్దున్న సాయంత్రం ఇది నేర్చుకుంటారు. ఇలాంటివి ఈ వైఖానస ఆగమ పాఠశాల ఒకటి. శ్రీ కంచికామకోటి త్రివేణి సంగీత పాఠశాల అని ఆక్స్ఫర్డ్ స్కూల్లో వెస్ట్ మాంబలంలో చెన్నైలో ఉంది. ఆ స్కూల్లో చదువుకుంటూ ఈ సంగీతం నేర్చుకుంటూ మన క్లాసికల్ మ్యూజిక్తో పాటు సంధ్యావందనం, బేసిక్ వేదాలు నేర్చుకుంటూ, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటూ చదువుకుంటారు వాళ్ళు. తర్వాత రామాయణం పాఠశాల, ఈ కంచికామకోటి రామాయణ పాఠశాల వచ్చి నజరత్ పేట అని, అది కూడా చెన్నైలోనే ఉంది. ఆ స్కూల్లో వాళ్ళు పొద్దున పూట స్కూల్కి వెళ్ళొచ్చి మొత్తం రామాయణంలో ఎన్ని రకాల రామాయణాలు ఉన్నాయి, వాటి శ్లోకాలేంటి, వాటి అర్థాలేంటి, అంటే రేపున్న రోజు వాళ్ళు పురాణ ప్రవచనాలు చేయడానికి అయితే అందరికీ చెప్పడానికైనా వీలయ్యేలాగా ఆ రామాయణంతో పాటు ప్రతి స్కూల్లోనూ సంధ్యావందనం, అగ్నికార్యం, స్తోత్ర పాఠం, యోగా, సంస్కృత్ కంపల్సరీ మగపిల్లల పాఠశాలలో. ఇప్పుడు రెండో రకం వచ్చేసరికి స్కూల్కి వెళ్ళి వచ్చేది ఇవి అయ్యాయి. ఇది కాకుండా గురుకులంలో ఉంటూ టీచర్లు పొద్దున్న స్కూల్ చదువు నేర్పడానికని వచ్చి మధ్యాహ్నాలు ఆగమ టీచర్లు, వేద టీచర్లు వచ్చి నేర్పేవి రెండో రకమైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు. వీటిల్లో స్మార్త పాఠశాలలు ఓలపల్లన్న ఊళ్ళో, తిరుపతి దగ్గర తిరుపతిలోను 2 ఊళ్ళల్లో స్మార్త పాఠశాల ఉంది. ఇదే స్మార్త పాఠశాలకి విశిష్ట స్మార్త పాఠశాల అనే పేరుతోటి సామలకోటలో ఉంది. కానీ అక్కడ ఇంగ్లీష్ చదువు కన్నా సంస్కృతం బేసిక్గా నేర్పిస్తూ సంస్కృతంతో పాటు స్మార్త నేర్పడం జరుగుతుంది. పాంచరాత్ర ఆగమ పాఠశాల తిరుపతిలో ఉంది. శ్రీ కంచికామకోటి పండితారాజుల వేదనాద పాఠశాల అన్నది నెల్లూరులో ఎస్పీబి గారు ఇచ్చిన ఇంట్లో పెట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం అది తిరుపతిలో ఉంది. మళ్ళీ నెల్లూరుకి వెనక్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ అయ్యాక ఇంకా మనకి ముక్కామల ఊళ్ళో శైవాగమ పాఠశాల ఫుల్ టైం ఉంది. ఇది 3వ రకం. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ చదువు లేకుండా, వాళ్ళకి ఏజ్ బార్ అయిపోయి వాళ్ళు ఇంకా ఇంగ్లీష్ చదువు చదువుకోలేరు. ఇంగ్లీష్ చదివితే ఇంకా వేదం చదువుకోలేరు. వేదం చదువుకుంటే అది చదువుకోలేరు అన్న టైంలో 14 ఏళ్ళు దాటిపోయి వాళ్ళకి 8వ క్లాస్ 9వ క్లాస్ దాటిపోయింది అన్న తర్వాత అక్కడ వాళ్ళకి ఫుల్ టైం వేద పాఠశాలలు చిన్నప్పుడు జాయిన్ అవ్వచ్చు, పెద్ద అయ్యాక జాయిన్ అవ్వచ్చు. అందులో కృష్ణయజుర్వేదం, ఋగ్వేద పాఠశాలలు తండలంలో ఉన్నాయి. కృష్ణయజుర్వేద పాఠశాల తిరుపతిలో ఉంది. ఋగ్వేద పాఠశాల హైదరాబాద్ చల్లపల్లిలో ఉంది. ఇవి కాకుండా శైవాగమ పాఠశాల పూర్తిగా చేసేది ముక్కామల్లో ఉంది. శైవాగమ పాఠశాల అలాంగ్ విత్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ విజయనగరం తట్టంకి అని పోలై వలస అని అక్కడ ఉంది. అదే శుక్లయజుర్వేద పాఠశాల స్మార్త పాఠశాల కూడా అది విజయనగరంలో ఉంది. ఇవి కాకుండా తమిళనాడులో చాలా ఊళ్ళల్లో మహేంద్రమంగళంలో, మాయవరంలో, దిండివనంలో డిఫరెంట్ స్కూల్స్ స్మార్త పాఠశాలలు అవనండి, శైవాగమ పాఠశాల గురుకులం పాఠశాల అవనండి, పాంచరాత్ర ఆగమ పాఠశాల అవనండి నడపడం జరుగుతున్నాయి. ఈ
పాఠశాలల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి వివరాలను చాలా చక్కగా తెలియచేశారండి. అలానే ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లోకి ఒక విద్యార్థి అందులో చేరాలి అని అంటే దానికి విధి విధానాలు కానీ దాని ఎలిజిబిలిటీ కానీ ఏముంటుంది అన్నది ఒకసారి తెలియపరుస్తారా మాకు? ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలన్నీ కూడా చిన్నప్పుడే జాయిన్ అవ్వాలి పిల్లలు. 3వ క్లాసు, 4వ క్లాస్‌లో ఉండగా మాక్సిమం 5వ క్లాస్‌లో ఉంటే జాయిన్ అయిపోతే పిల్లలు. అక్కడ ఉన్న ఒక 7, 8 ఏళ్ళు వాళ్ళు 12th చదివేదాకా వాళ్ళక్కడ ఉంటే కనుక, ఈ 7, 8 ఏళ్లలో వాళ్ళకి స్మార్థము, లేకపోతే ఆగమము, లేకపోతే వాళ్ళు చదివే సబ్జెక్ట్‌తో పాటు ఇంగ్లీష్ చదువు కూడా 10th కానీ, 12th కానీ ఏ బోర్డ్ అయితే వాళ్ళు రాస్తున్నారో అది కూడా సైమల్టేనియస్‌గా పూర్తవ్వడం జరుగుతుంది. మగపిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక జాయిన్ అయ్యారు అని అంటే ఈ ఆగమ చదువు అవన్నీ పూర్తిగా అవ్వవు వాళ్ళకి 12th అయ్యే లోపల. అక్కడ కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది కనుక చిన్న వయసులో జాయిన్ చేస్తే మంచిది. మాక్సిమం జాయిన్ అవ్వలేని వాళ్ళు 7వ క్లాస్, 8వ క్లాస్ లోపల జాయిన్ అవ్వాలి. ఇది కూడా జాయిన్ అవ్వలేని వాళ్ళ కోసం అని చెప్పి శ్రీ శంకర సంస్కృత పాఠశాల అన్న పేరుతోటి తిరుపతిలో 10th అయిపోయిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఎలా అయితే మనం 3వ క్లాస్, 4వ క్లాస్ నుంచి 7వ క్లాస్ దాకా ఇక్కడ అడ్మిషన్స్ ఇస్తామో, ఇక్కడ 7 లోపల జాయిన్ అవ్వలేక అయ్యో మాకు 9వ క్లాస్‌లోనే తెలిసింది అని అనుకున్న వాళ్ళకి 10th అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది 11థ్‌లో. 11థ్‌లో వాళ్ళకి సైన్స్ గ్రూప్ అంటే సైన్స్ గ్రూపు, ఆర్ట్స్ గ్రూప్ అంటే ఆర్ట్స్ గ్రూపు ఇచ్చి వాళ్ళు ఏది చదువుకోవాలంటే అది చదువుకున్న తర్వాత మన కంచి యూనివర్సిటీకి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయాల్లో వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ, బీకామ్ కానీ చదవాలనంటే అక్కడ ముందుకు వెళ్ళి అక్కడ చదువుకుంటూ, అక్కడ కూడా మళ్ళీ బ్రాహ్మణ్ హాస్టల్ అని సెపరేట్‌గా ఉండి వాళ్ళు ఆ హాస్టల్‌లో ఉంటూ మళ్ళీ సంధ్యావందనం మన బేసిక్ ఇంట్లో ఉన్న అలవాట్లు వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళు పై చదువు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే వాళ్ళు ఒక్కసారిగా మన దగ్గర చిన్న వయసులోనే ఇక్కడ కనుక వాళ్ళు మన దగ్గర జాయిన్ అవ్వగలిగితే సో వాళ్ళకి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు సపోర్ట్ చేస్తాయి అన్నది ఇప్పుడు మీరు చెప్పిన వివరాల ద్వారా అర్థమవుతోందండి. సో అలానే ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లోనే మరి ఒక్క సందేహం ఉందండి లక్ష్మి గారు. ఈ వీళ్ళకు ఏదన్నా ఒక జనరల్ సిబిఎస్ఈ స్కూల్ అనేది ఏమన్నా మనం ప్రారంభించామా? దాని గురించి వివరాలు కొంచెం తెలియచేయగలరు? ఇప్పుడు నేను చెప్పిన పాఠశాలలో ఈ 3 రకాల పాఠశాలలు కూడా ఇంటిగ్రేటెడ్ వేద పాఠశాలలన్నీ కూడాను ఉచితంగా నడుపుతున్నామమ్మ. ఫ్రీ అకామిడేషను, ఉచితంగా భోజనాలు, ఉచితమైన వాళ్ళకి బట్టలు అవన్నీ వాళ్ళు బేసిక్ ఇంటి నుంచి తెచ్చుకున్నవి కాకపోతే బుక్స్ అన్నీ కూడా మనమే ఇస్తాము. స్కూల్ ఫీజులన్నీ మనం కడతాము. అవును. కానీ ఇందులో జాయిన్ అవ్వలేకపోయిన వాళ్ళు లేదా పెద్దయ్యాక ఇంజినీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి అనే కోరికలతోటి ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి ఒంగోలు అన్న ఊరుంది మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో. దాని పక్కన పొదిలి అన్న ఊళ్ళో ఒక 32 ఎకరాల్లో ఓకే. సోమవారం ఒక సిబిఎస్ఈ స్కూల్ కట్టడం జరిగింది. అవును. సిబిఎస్ఈ స్కూలు, ఒక బ్రాహ్మణ్ హాస్టలు, ఇప్పుడు ఒక జనరల్ హాస్టల్ కూడా కడుతున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి రెడీ అవ్వాలని ప్రయత్నం అవుతోంది. ఇక్కడ ఏంటి అనంటే బ్రాహ్మణ్ హాస్టల్‌లో వాళ్ళకి సంధ్యావందనం, అగ్ని కార్యాలు ఇవి నేర్పిస్తూ యోగా అవన్నీను, సంస్కృతం అవి రెగ్యులర్ సిబిఎస్ఈ స్కూల్‌కి వెళ్తారు. ఓకే. అలాగే జనరల్ హాస్టల్‌లో ఉండేవాళ్ళు ఏ హిందూ అయినా జాయిన్ అవ్వచ్చు హాస్టల్‌లో. అదే స్కూల్‌లో చదువుకుంటూ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి సంధ్యావందనం అది ఉండదు కానీ వాళ్ళకి భక్తి మార్గం భగవద్గీత అని చెప్పి రామాయణ శ్లోకాలని తర్వాత యోగా అని ఇలాంటివన్నీ వాళ్ళకి నేర్పిస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడడానికని వాళ్ళకి అవన్నీ నేర్పిస్తూ వాళ్ళని క్రికెట్ స్పోర్ట్స్ లైన్‌లో కూడా తీసుకెళ్తూ వాళ్ళకి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు లక్కీగా మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మన హిందూ హిస్టరీ అవి మనం ఇంట్రడ్యూస్ చేయడానికి వీలుగా ఉంది కనుక ఈ సబ్జెక్టులన్నీ వాళ్ళకి అన్ని అందిస్తూ వాళ్ళని మంచి పౌరులుగా దిద్దడానికని ఆ స్కూల్ పెట్టడం జరిగింది. సో మగపిల్లలు జనరల్ మగపిల్లలందరూ ఆ స్కూల్‌లో జాయిన్ అవ్వచ్చు. చాలా సంతోషం అండి. ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల గురించి చాలా చక్కగా వివరాలన్నీ తెలియచేశారు. అలానే కేవలం ఈ ఈనాడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఓన్లీ విద్య అన్నది మాత్రమే కాకుండా వారి స్వశాఖ కానివ్వండి, వారు ఏదైతే నేర్చుకోవాలి అన్న దాని గురించి వాళ్ళందరికీ తెలియచేయడానికి, అలానే ఈ సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ద్వారా వీళ్ళకి చదువు ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు ఈ పాఠశాలల ద్వారా అవుతున్నాయి అన్నది మా అందరికీ వివరంగా తెలియచేశారు. ధన్యవాదాలండి. హర హర శంకర. నమస్తే అమ్మా.